నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ డాక్టర్ ఎం యోగానంద శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. పోయిన భాగాల్లో తులారాశి గురించి 1-2 భాగాల్లో చాలా చక్కగా వివరించారు. ఈరోజు ఈ 3వ భాగంలో అసలు తులారాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటారు ఇతర వాళ్ళతో కానివ్వండి, లేకపోతే వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఇవన్నీ తెలియజేయగలరు. పోలవదన కుశేషయనయన కోకార్యమండిత కిరీట సంతప్త కంచనాభా సంధ్యారుణచేల సంవృత నితంబా హలముసల శంఖ చక్రాంకుశపాశా భయవరస్ఫురిత హస్త కూలంకషానుకంపా కుంకుమజంభాలిత కుచభోగా ధూర్తానామతి దూరా వార్తా శేషావలగ్న కమనీయ ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వంచితార్థాయాః. శ్రీవారాహి మాతృకా పాదుకాభ్యో నమః. జయ గురుదత్త. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు. మనం తులారాశి 1వ 2వ భాగంగా తెలుసుకున్నాం. ఈరోజు 3వ భాగంలో ఇప్పుడు మీరు అడిగినట్లుగా వీళ్ళ లక్షణములు ఎలా ఉంటాయంటే, ఇదేదో ఒక 4-5 నిమిషాల్లో చెప్పడానికి అవకాశం లేనటువంటిది. ఎందుకంటే చాలా లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు తగ్గించి తెలుసుకుందాం. తప్పకుండా. తులారాశి, తులా అంటే ఇంగ్లీషులో లిబ్రా అంటారు, అంటే కాట, సమతూకం వేసేటువంటిది. ఇటు ఒక ప్లేటు ఇటు ఒక ప్లేటు ఉంటుంది, మధ్యలో త్రాసు పట్టుకుంటాము. ఎందులో ఒక పైసా బిళ్ళ వేసినా ఒక పక్కకి అది దిగిపోతుంది. ఏమీ లేకుండా ఉన్నప్పుడు సమాంతరంగా ఉంటుంది. అనగా ద్విస్వభావ గుణములు కలిగి ఉంటారు ఈ రాశి లక్షణములు కలిగినటువంటి వాళ్ళు. ద్వి అంటే రెండు రకములైనటువంటి లక్షణములు ఉంటాయి. పైకి కనిపించేటువంటి బిహేవియర్ ఒకటిగా ఉంటుంది, అంతర్మథనం వేరుగా ఉంటుంది. అంతర్మథనం వేరుగా ఉంటుంది, పైకి కనిపించే బిహేవియర్ వేరుగా ఉంటుంది. అనగా చెప్పింది చెయ్యరు, చేసేది చెప్పరు అన్న ఉదాహరణగా ఎక్కువ భాగం తీసుకోవచ్చు. స్త్రీలైతే దగ్గరగా 4 అడుగుల 10 అంగుళముల నుంచి 5 అడుగుల 1 అంగుళము లోపు హైట్ కలిగినటువంటి వారు, అప్పర్ డెవలప్డ్ బాడీ, చార్మింగ్ అపీరియన్స్, చార్మింగ్ పర్సనాలిటీ, గ్రేస్ఫుల్ లుక్, వాదించగలిగినటువంటి బలం. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయాధిపతి కుజుడు అవుతాడు. కుజుడు చాలా శక్తికారకుడు. ఆ కారణం చేత వాగ్యుద్ధం, చాలా సైలెంట్గాను ఉండగలరు. అవకాశం వస్తే ఫైటింగ్ చేయటానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకడుగేసేటువంటి లక్షణం ఉండదు. చాలా వేగవంతమైన ఆలోచన, వేగవంతమైన నడవడిక, వేగవంతమైన ప్రణాళిక. అంటే ఇక 5 అడుగుల 1 అంగుళం మించి హైట్ ఇక తులారాశి వాళ్ళు ఉండరా అండి స్త్రీలైతే అని అనుకోవక్కర్లా. కొన్ని రాసుల వల్ల, కొన్ని నక్షత్రముల వల్ల, కొన్ని గ్రహముల యొక్క కలయిక వల్ల ఒక రవ్వ హైట్ ఉంటే ఉండవచ్చు, కానీ 90% ఈ కాన్ఫిగరేషన్లోనే ఉంటారు. పురుషులు అయ్యేటట్టయితే మంచి పొడగరిగా ఉండే లక్షణం, బ్రాడ్ ఫేసు, పాలబలకం బాగా వెడల్పుగా ఉండే లక్షణం. వీళ్లల్లో కూడా అధిక శాతం కొద్దిగా పొట్టిగా ఉండేటువంటి లక్షణములే కలిగి ఉంటారు. పొడగరిగా ఉండే లక్షణం చాలా రేరుగా ఉండే లక్షణం ఉంటుంది. కోటేరు తేరినటువంటి ముక్కు, నాసికా భాగం కోటేరు తేరినట్లుగా. స్త్రీలకైతే ఈ తమ్మలు పెద్దవిగా ఉండే లక్షణం, పురుషుడికైతే ఈ నాసిక కొన పెద్దగా ఉండేటువంటి లక్షణం. చిన్ని నేత్రములు, బాగా తీక్షణమైనటువంటి దృష్టి, కొద్దిగా హెల్పింగ్ హ్యాండ్, హెల్పింగ్ నేచర్, ఉదార స్వభావం. పురుషుడికి స్త్రీల యందు, స్త్రీకి భర్త యందు అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాలు అధిక భాగం ఉండే లక్షణం. రాస్యాధిపతి శుక్రుడు కదా. శుక్రుడు ప్రేమకి కారకుడు, లాలిత్యానికి కారకుడు, సౌందర్యానికి కారకుడు, ఆత్మ సౌందర్యానికి కారకుడు. తల్లి అన్నా, తండ్రి అన్నా, సోదరులన్నా, సోదరీలన్నా, ఫ్రెండ్స్ అన్నా, బంధుత్వం అన్నా విపరీతమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉండే లక్షణం. మాట్లాడటం చాలా తక్కువ ఉంటుంది. మాట్లాడటం మొదలు పెడితే కామాపులు ఇష్టాపు ఉండదు. అంటే ఒక రవ్వ క్యాలిక్యులేషన్ పార్ట్ వీళ్ళకి తక్కువ ఉంటుంది.
ఎదటి వ్యక్తులు పక్క వాళ్ళు చెప్పిన దానికి తొందరగా చెవిచ్చేటువంటి లక్షణం ఉంటుంది. ఎందుకంటే ఎటు పరివేస్తే అటు వన్ సైడ్ తూగిపోతుంది కదా ఆ సూత్రం, తుల అంటే ఆ కాట. ఆ కారణం చేత ఆ రకమైనటువంటి అంటే ఒక పక్కకి ఒరిగిపోయేటువంటి మనస్తత్వములు కలిగి ఉంటారు. థ్రోట్, టీత్, నాజల్, ఐ, ఫోర్ హెడ్ ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కు సంబంధించబడినటువంటి అనారోగ్యాలు కలిగే లక్షణం. కొద్దిగా యూటరస్ ప్రాబ్లమ్స్ కూడా ఎదురుపడుతూ ఉండే లక్షణం స్త్రీలకి. పురుషులకు వచ్చేసరికి కొద్దిగా కౌంటింగ్ ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం. టోటల్గా వీళ్ళకి ఇరువురు సంతానాది యోగములు, పుత్రపుత్రికా సంతానం, ఇరువురు సంతానాది యోగములకి బలం ఉంటుంది జాతకంలో. అంటే ఇంకా వాళ్ళ పర్సనల్ జాతకాలను బట్టి ఇతరత్ర లక్షణములను బట్టి ఇంకా కొద్దిగా సంతానం పెరగచ్చు, తగ్గచ్చు. సహజంగా అయితే రాశి యొక్క లక్షణములు, కారకత్వములు ఇలా ఉంటాయి. వీళ్ళు గ్రాడ్యువల్గా ఫైనాన్షియల్గా అభివృద్ధిలోకి వస్తారు. అయితే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఇక్కడ మనం గోచార ఫలితాలు తెలుసుకోవట్లేదు, జస్ట్ లక్షణాలు తెలుసుకుంటున్నాం. గోచార ఫలితములు ఈ నెల ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్టులో తెలుసుకుందాం. గుండ్రపాటి మొహం కలిగి ఉండేటువంటి లక్షణం 10వ స్థానాధిపతి చంద్రుడు అవుతాడు. విశాలమైనటువంటి మనస్తత్వం, బ్రాడ్ అవుట్లుక్. ఇది పురుషులకి స్త్రీలకి ఇద్దరికి కూడా వర్తిస్తుంది. బ్రాడ్ అవుట్లుక్, విశాలమైనటువంటి దృక్పథం ఉంటుంది. ఎక్కువ భాగం పొలిటికల్ లీడర్స్గా నాయకత్వ లక్షణములు కలిగి ఉండే అవకాశాలు. నలుగురికి భోజనం పెట్టే లక్షణములు, అంటే ఇంట్లో అన్నదానం చేస్తామని కాదు, నలుగురికి భోజనం పెట్టే అవకాశములు. అంటే ఏదో ఒక వ్యాపారం పెట్టాడు, నలుగురు వర్కర్స్ను పెట్టుకుంటాడు. ఓ పొలిటికల్ లీడరు, 10 మంది జనాలు పక్కనే ఉంటారు. అధికార లక్షణములు, నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. కానీ అదే క్షణంలో వెంటనే కోపం, వెంటనే శాంతం, వెంటనే ఓపెన్ హార్ట్, వెంటనే తిక్క స్వభావం సైమెంటైనస్లీ నడుస్తూ ఉంటాయి. 2 లక్షణములు ఫస్ట్ ప్రారంభంలో చెప్పుకున్న దుస్వభావ లక్షణములు ఉంటాయి వీళ్ళకని. 2 రకములైనటువంటి గుణగణాలను పొందుతారు వీళ్ళు. తరువాత ఉద్యోగం నుంచి వ్యాపారంలోకో, వ్యాపారం నుంచి ఉద్యోగంలోకో తర్జుమా అయ్యేటువంటి చేంజ్ అయ్యేటువంటి, ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి లక్షణములు కొద్దిగా అధిక శాతం ఉంటాయి. వాళ్ళ జాతక బలములను బట్టి కూడా కొన్ని ఆధారపడి ఉంటాయి. మోకాళ్ళ చిప్పలు బాగా బలం కలిగి ఉంటాయి. మోచేతి చిప్పలు బాగా బలం కలిగి ఉంటాయి. పురుషులకైతే ఈ మణికట్టు బాగా పెద్దదిగా ఉండేటువంటి లక్షణములు. పురుషులకి ఈ కంఠస్థానం మీద, ఈ బొగ్గల దగ్గర, ఆల్మోస్ట్ ఈ చిక్స్ దిగువ భాగంలో పుట్టుమచ్చతో జన్మించేటువంటి లక్షణం. తొందరగా వీళ్ళకి బాల్డ్ హెడ్ వచ్చేటువంటి అవకాశములు ఎక్కువ భాగం ఉంటాయి. ఏదో కొంత సింపుల్గా తెలుసుకున్నాము. ఇంకా చాలా తెలియచెప్పాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. అన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కనుక ఇలా మీ జాతకాలపైన కూడా సంపూర్ణమైనటువంటి విశ్లేషణ, సంపూర్ణమైనటువంటి దోష పరిహారాదులు, నివారణలు, మున్నగు విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అనుకున్నటువంటి వారు ఇప్పుడు ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా కలవచ్చు, లేదా ఆన్లైన్లో తెలుసుకుంటానికైనా మీరు ప్రయత్నం చేయొచ్చు. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ SBI బ్యాంక్. ఫోన్ నెంబర్ 9494097777 9440484048. సదా మీ సేవలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. జై గురుదత్త. రైట్, చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు. తులారాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చాలా క్లుప్తంగా మా వ్యూవర్స్కి వివరించినందుకు ధన్యవాదాలు. సంతోషం.